ప్రస్తావన ఒప్పుకున్నారు. టైర్ 2 సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికి వచ్చేదానికి సిద్ధపడ్డారు. వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు, బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు, కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు. నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కానీ సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లుండి పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ మధ్యలోనే ఒక 5-6 ఇళ్లలో మంచి ఇల్లు ఉంటే, మంచి ఒక రూమ్ ఉంటే ఒక 5-6 మంది కూర్చో పని చేసుకోవడం, నైబర్హుడ్ వర్కింగ్. అది కాకుండా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ 150 క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చోటి చాలా బోర్ కొడుతుంది. ఒక్కోసారి ఎంతో పైన కంప్యూటర్లో కూర్చొని పనిచేసి పిచ్చి పట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు 10 రోజులు అక్కడికి పోయి పనిచేయడం, 20 రోజులు ఇక్కడ పనిచేయడం, కాదు అనుకుంటే అక్కడే చేయాలనుకుంటే ఒకటి చేయడం, అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం. అక్కడ ఒక కంపెనీ ఉండదు, ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేస్తారు. కానీ అక్కడ బాధ్యత పెట్టాలనుకున్నాను. ఆ బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే డెవలపర్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు, వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు. అప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతాయి. దట్ ఈజ్ మనం చేయాల్సింది. అప్గ్రేడింగ్ చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, మీరు లేట్ చేయొద్దండి, లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే మాకు ఇవ్వండి, మేము వచ్చి ముందు పెడతాం, తర్వాత మేము కట్టుకుంటామంటే దానికి కూడా నేను ఒప్పుకున్నాం. ఒక పాలసీ తయారు చేస్తున్నాం. తొందరలోనే ఆ పాలసీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు, వర్చువల్గా పనిచేసే శక్తి ఉండే వ్యక్తుల్ని రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది, రెండోది బ్లూ కాలర్. మీ ఊర్లోనే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రెండు మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలా మందికి ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే అధ్యక్ష ఎంఎస్ఎంఈ పెట్టాం, అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే నిన్న మొన్న ఏ విధంగా అయితే మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయో మీరు చూశారు. లా అండ్ ఆర్డర్ ఉండి, రాష్ట్రానికి క్రెడిబిలిటీ ఉండి, నాయకుల పైన, నాయకత్వం పైన, ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే పెట్టుబడులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇవన్నిటి వల్ల నా ఉద్దేశం ఒకటే, తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా, మనం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మనందరి అభిమతం. దీనికి కట్టుబడి ఉన్నాం. అందుకే నేను ఏది మాట్లాడినా, ఏ ఇన్సెంటివ్ ఇచ్చినా ఫస్ట్ గుర్తుపెట్టుకునేది ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. అది ఒక్కసారి ఇక్కడ లోకల్గా కానీ మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే, శక్తి సామర్థ్యాలుంటే స్కై ఈజ్ ది లిమిట్. ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేయచ్చు. అలాంటి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్ 2.1 కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. ఇది మనం కానీ సక్సీడ్ అయితే దిశ నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా. నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇన్సెంటివ్స్ ఇస్తాం. జనాభాని మేనేజ్ చేయడం మనందరం టార్గెట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో దిశ స్కిల్లింగ్ మీద. ఇప్పుడు 5వ తరగతి చదివే వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలనో ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచే తయారు చేస్తాం, కరికులం తయారు చేస్తాం. ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం. ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్. వేరబుల్స్ అన్నీ వచ్చేసాయి. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను. ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. ఈ రింగ్ అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో మంత్రాలు గింత్రాలు ఉన్నాయని. మంత్రాలు ఏమీ లేవు. ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను. తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటా, బాడీ రెడీనెస్ చూసుకుంటా. తక్కువ ఉంటే ఒక అర్ధ గంట ఎక్కువ నిద్రపోతాను.
దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది. అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది. నేను మీకే చెప్పడం లేదు, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఇది తెలివైన వాళ్ళందరూ చెప్తున్నాను. మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటామని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని షుగర్ తెచ్చుకుంటున్నాం, డయాబెటీస్ తెచ్చుకుంటున్నాం. అక్కడి నుంచి ఒకసారి ఎవరేం మాట్లాడినా మీకు ముందు కోపం వస్తుంది. అక్కడి నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అనవసరంగా హాస్పిటల్స్లో మీరు చూస్తే, అధ్యక్ష చాలాసార్లు నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కదానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం. మా పార్సాది డాక్టర్ చూస్తున్నాడు, ఎక్కువ మిస్యూజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అంటే ఎట్లా చేస్తామంటే అధ్యక్ష, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. ఒక రూమ్కు 1000 రూపాయలు, 2000, 5000 రూపాయలు. 10 days ఉంటే రూమ్ బిల్లే ఒక 50,000, 1,00,000 రూపాయలు అయిపోతుంది. 10 days ఉండాలా అని అడుగుతున్నాను నేను. అదే ఒక డివైస్ ఒక ఉమెన్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ మనం ఒక వేరబుల్ కానీ ఆవిడకి పెట్టగలిగితే బాడీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఎప్పుడు అవసరమో అప్పుడే ఎమర్జెన్సీ కింద అంబులెన్స్ పంపించి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 10 రోజుల బదులు 5 రోజులు హాస్పిటల్లో ఉంటే సగం ఖర్చు తగ్గిపోయింది, ఇంకొక పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మొత్తం వినూత్నమైన ఆలోచన ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొని నివారణ కూడా సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది. అనేక మీ హార్ట్ డిసీజెస్ కానీ, లేకపోతే క్యాన్సర్ కానీ, వేరియస్ ఇష్యూస్ దిశ ఇవన్నీ వస్తాయి. అందుకే స్కిల్లింగ్ కానీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ దీని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ దిశ మీరు చూస్తే వాటర్ సెక్యూరిటీ డీటెయిల్స్కి నేను పోవడం లేదు, ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనకు వస్తాయి, మీరు కూడా ప్రిపేర్ అవుతారు. వాటర్ సెక్యూరిటీ అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు క్లారిటీ ఉంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, ఇళ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి, ఆ నీళ్లు కూడా సస్టైనబుల్ రిసోర్సెస్ ద్వారా నీళ్లు తేవాలి. ఇంకో పక్క ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలన్నా వాటర్ ఇవ్వాలి. దీనికి 2 మార్గాలు. ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షాన్ని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చుకోవడం, లేకుంటే రిజర్వాయర్లు ఉంటే అవన్నీ నింపడం, 3వది నదుల అనుసంధానం చేయడం. నేను మొన్న కూడా ఈ హౌస్లో చెప్పా, గోదావరి నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తీసుకుపోగలిగితే, గోదావరి నుంచి వంశధారకు నీళ్లు తీసుకుపోగలిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టోటల్గా మారే పరిస్థితి వస్తుంది. ఆశ అయితే ఉంది, ఆశయం ఉంది, కానీ డబ్బులైతే లేవు, కానీ ఆలోచన ఉంది. దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నా, ఎప్పుడు ఆలోచించినా ఇది వస్తూ ఉంది. కానీ ఒక సంకల్పం ఉంటే ఇది సాధ్యం అనేది నా నమ్మకం. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఒక్కసారి నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో జరిగి పోలవరం పూర్తి అయితే ఇంక మన రాష్ట్రానికి తిరుగుండదు. దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. వేరే రాష్ట్రాలకు మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇది కూడా ఆలోచిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలని ఎక్కడికక్కడ ఆలోచిస్తున్నాం. ఇది కాకుండా రైతులు, ఇక్కడ నేను చాలా స్పష్టంగా మనందరికీ బాధ్యత ఉంది. మనం అందరం కూడా 90% ఎక్కువ ఉండే వాళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చాం. తర్వాత కుటుంబాలు వ్యవస్థలు మారే, వ్యాపారస్తులు అయ్యారు, లేకపోతే డాక్టర్లు అయ్యారు, లేకపోతే ఇంకొక వేరియస్ ప్రొఫెషన్స్కి వచ్చారు. దీంట్లో నా కోరిక ఏంటంటే మ్యాక్సిమైజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్స్, వ్యవసాయాన్ని సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇంకొక పక్క ఇది జరగాలంటే మనందరం కూడా ఆలోచించాల్సింది, రైతుకు కావాల్సిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి, క్రెడిట్ అప్పు సులభంగా తీసుకోవాలి. అదే మరిగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని నేర్పించాలి, లీగల్ సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా పెట్టి వరల్డ్ క్లాస్ ఎకో సిస్టమ్ తీసుకురావాలి. హై అండ్ ప్రాసెసింగ్ ఉండాలి, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఈరోజు మీరు చూస్తే హార్టికల్చర్లో 30-40% వేస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ వేస్ట్ అంతా కూడా నివారించగలిగితే అదనపు ఆదాయం వస్తుంది. అలాంటి చాలా ఆలోచిస్తున్నాం. మన రాష్ట్రంలో దేశ ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్
ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఇది చాలా వరకు సక్సెస్ అవుతా ఉంది. ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. దీనివల్ల ఖర్చు తగ్గించడం, సాయిల్ హెల్త్ కండిషన్ మెరుగుపరచడం, క్లైమేట్ కూడా మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతున్నాయి. మొన్న ఈ తుఫాన్లో మీరు చూస్తే ఎక్కడైతే నేచురల్ ఫార్మింగ్ ఉండేది ఇక్కడ డ్యామేజ్ తక్కువైంది, నేచురల్ ఫార్మింగ్ లేనిది ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ అయింది. అంటే ఆ పంట కూడా రెసిస్టెన్స్ చేయగలుగుతా ఉంది. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఒకప్పుడు నాటుకోడి ఉంటే ఇప్పుడంతా కూడా పౌల్ట్రీస్ వచ్చాయి. ఆ నాటుకోడికి ఇప్పుడు డిమాండ్ ఉంది. ఎందుకంటే దట్టు ఆటోమేటిక్గా ఆ స్ట్రెంగ్త్ వేరే, అలాంటివన్నీ ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్లో వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన రాష్ట్రంలో అక్వా కల్చర్, హార్టికల్చర్ పెద్ద ఎత్తున చేయాలని, ఇంకో పక్క 100% యూసేజ్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఫర్ ఫార్మింగ్ సొల్యూషన్స్, సోలార్ పంప్ సెట్స్ ఇవన్నీ పెట్టాలని, అవసరమైతే కార్బన్ ఎమిషన్స్ బెనిఫిట్ కూడా వాళ్ళకి ఇద్దామని. అంటే ఎవరైతే 100% ఎలక్ట్రిసిటీ సోలార్ కుసుమ్ ద్వారా చేసుకుంటే వాళ్ళకు ఫ్రీగా మనం పెట్టించి తద్వారా వాళ్ళని ప్రోత్సహించగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆ కరెంట్ ఇంటికి వాడుకుంటారు, లేకపోతే వాహనాలు ఉంటే ఛార్జింగ్కి ఉపయోగించుకుంటారు, ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇది కాకుండా మొత్తం డీప్ టెక్ అండ్ మెకనైజేషన్, ఈ రెంట్కి కూడా ప్రాధాన్యత ఇస్తాం రైతాంగానికి. ఇందులో ఏఐ, ఐఓటీ, డ్రోన్స్, రోబోటిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించుకుని ఇప్పటికే చాలా వరకు మనం చూస్తే యూస్ కేసెస్ కూడా కొన్ని తయారు చేస్తున్నాం. అవి కూడా నేను చెప్తాను. ఒక డ్రోను పెస్ట్ని ఐడెంటిఫై చేసి ప్రీసిషన్ అగ్రికల్చర్లో ఎక్కడ పెస్ట్ ఉందో అక్కడే ముందు కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి వినూత్నమైన అన్ని వస్తున్నాయి. క్రాప్ ఎస్టిమేట్ చేయడం, అనలైజ్ చేయడం, దానిపైన ఏ విధంగా ప్రిపేర్నెస్ రావాలి అవన్నీ వస్తాయి. మొత్తం రియల్ టైంలో అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన గ్లోబల్ మార్కెట్స్ హబ్గా మన రాష్ట్రం తయారయ్యే అవకాశం ఉంది. ఈరోజు మన దగ్గర తయారయ్యే అక్వా కల్చర్ ప్రపంచం అంతా వెళ్తా ఉంది. నెంబర్ 1 ఇండియాలోనే నెంబర్ 1గా ఉన్నాం. ప్రపంచానికి అక్వా కల్చర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు హార్టికల్చర్లో ప్రపంచానికి ఒక హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. వీటికన్నిటి కూడా ఇంకో పక్కన మీరు చూస్తే స్పెషలైజ్డ్ హబ్స్ తయారు చేసి అక్వాకల్చర్కి, హార్టికల్చర్కి, మ్యాంగోస్కి, బనానాస్కి, చిల్లీస్, అరకు కాఫీ, ట్రైబల్ ఏరియాలో కల్టివేట్ అయ్యే అరకు కాఫీ ప్రపంచ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. చాలా వరకు దాన్ని ఇంకా ముందు తీసే అవకాశం ఉంది. స్పైసెస్, ఆయిల్ సీడ్స్ మన దగ్గర మీరు చూస్తే ఏదైతే పామ్ ఆయిల్ ఉందో దేశంలో పండించే పామ్ ఆయిల్లో మన దగ్గరనే ఎక్కువ వస్తుంది, ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. ఈ అడ్వాంటేజెస్ ఉపయోగించుకో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉపయోగించుకొని రైతాంగానికి పూర్తిగా హెల్ప్ చేయడం కోసం ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఆలోచించండి, మీకు కూడా అనుభవం ఉంటుంది. మీరు పోయినప్పుడు రైతుకు సమస్య ఉండడమే కాకుండా ఆ సమస్యకు పరిష్కార మార్గం టెక్నాలజీ జోడించి, నాలెడ్జ్ని జోడించి ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం వస్తే అవన్నీ వర్కౌట్ చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈరోజు మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్నీ ఉన్నాయి, స్టేట్ హైవేస్ అన్ని లింక్ చేయాలి. ఇంకో పక్కన దీనివల్ల లాస్ట్ మైల్ అన్ని కూడా మనం చేయగలుగుతాం. నేషనల్ హైవేస్ బాగున్నాయి, విలేజ్లో సిమెంట్ రోడ్స్ వస్తున్నాయి, కానీ మధ్యలో ఉండే స్టేట్ హైవేస్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ సరిగా లేవు. అది విలేజ్ నుంచి మార్కెట్ కానీ, మండలానికి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ మనం కనెక్ట్ చేయగలిగితే వస్తువుల రవాణా లేకుంటే ప్యాసింజర్స్ పోవడానికి ఈజీ అవుతుంది. దీన్ని కూడా ఆలోచిస్తాం. రోడ్ నెట్వర్క్ పర్ఫెక్ట్గా చేయాలని ఆలోచన ఉంది. దీన్ని లాజికల్గా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రైల్ నెట్వర్క్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఈరోజు ఏదైతే కలకత్తా నుంచి చెన్నై మనకు బ్రాడ్ గేజ్ ఉంది, 2 lanes ఉన్నాయి. మొన్నే మినిస్టర్ గారు చెప్పారు 2 lanesని రోడ్స్ మారిగానే 4 lanes చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశారు. 4 lanes వస్తే అప్పుడు లోకల్ ట్రైన్స్ వస్తాయి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వస్తాయి. అప్పుడు ఈజీగా రైలు కూడా నెట్వర్క్ చేసుకోగలిగితే కాస్ట్ చాలా తగ్గే పరిస్థితి వస్తుంది.
ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ పోర్ట్లు ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్లో మనం సెంట్రల్ ప్లేస్లో ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఒక 2 మెగా పోర్ట్ని ఇంకా మిగిలిన పోర్ట్లు అనుసంధానం చేసుకోగలిగితే ఈస్ట్ కోస్ట్లో ఇండియాలో లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతున్న దిశ. ఇప్పటికే 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. మెయిన్ ఎయిర్పోర్ట్లు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా తయారు చేసుకునే అవకాశం ఉంది. అదే మరి ఇంకొక 5-10 ఎన్ని అవసరమైతే అన్ని ఎయిర్పోర్ట్లు మనం ఏర్పాటు చేసుకుంటే కనెక్టివిటీ మెరుగుపడుతుంది. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన స్పెషలైజేషన్ కింద ఏదైతే ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో మళ్ళీ ఒక సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టుకోగలిగితే దేశంలో ఎక్కడన్నా ఉద్యోగాలు కావాలంటే మనం ట్రైన్ చేసి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎంఆర్ఓ ఫెసిలిటీస్ పెడుతున్నాం. అంటే విమానాలు రిపేర్ చేయడానికి ఒక కేంద్రాలు పెట్టుకొని మనం ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఉపాధి కల్పించడానికి, ఎకానమీ అభివృద్ధి చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి మన కాకినాడ నుంచి చెన్నై వరకు వాటర్ వేస్ ఆ పుట్టలు పెట్టారు, బకింగ్హామ్ కెనాల్. అవన్నీ పూడిపోయినాయి. మళ్ళీ రివైవ్ చేసుకుంటే అన్నింటికంటే కాస్ట్ ఎఫెక్టివ్ వాటర్ వేస్లో వచ్చే ట్రాన్స్పోర్టేషన్. ఇది కూడా మనం రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన 2 కోస్టల్ ఎకనామిక్ జోన్స్ పెట్టాం. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ పెడుతున్నాం. ఓపెన్ ట్రేడ్ పాలసీ ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ డిజిటల్ కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. కొన్ని ఆన్లైన్ ట్రేడింగ్ కూడా చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మనం ఒక పక్కన ఇవి చేస్తూనే ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. 4G వచ్చింది, 5G వచ్చింది, టుమారో 6G రావచ్చు. ఎంత కావాలనో అంత కనెక్టివిటీ ఇవ్వగలిగితే, బ్యాండ్విడ్త్ ఇవ్వగలిగితే ఎక్కడున్న డిస్టెన్స్ పెద్ద లొకాలిటీ పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ఇంతవరకు నేను చెప్పాను ఏదైతే ఎనర్జీ మీద ఈ పాలసీ కింద దిశ మీరు ఒకసారి చూస్తే సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఇది రియాలిటీ. ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారైంది. నిన్న కూడా మీరు చూశారు ఎన్టీపీసీ ముందుకొచ్చి మన జెన్కో జాయింట్ వెంచర్ పెట్టి 50-50 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ నెల 29వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫౌండేషన్ కూడా వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఏ విధంగా ఈరోజు గ్రీన్ ఎనర్జీ ముందుకు పోతుందో ఒక ఉదాహరణ. అందుకనే మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచం మొత్తం ఎన్విరాన్మెంట్స్ అంతా కూడా బాగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు వేడి పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. వాతావరణ మార్పులు మనకే కనపడుస్తున్నాయి. వర్షాలు సకాలంలో పడడం లేదు. పడితే మనం చూస్తే క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. ఒకే దిక్కడ పడిపోతున్నాయి. 40-50 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ చాలా ముఖ్యం. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ కూడా వస్తున్నాయి. అధ్యక్ష డెడికేటెడ్ లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ ఉపయోగించి నేను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటున్నా. ఎవరు కావాలంటే కరెంటు వాళ్లే ఉత్పత్తి చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి మీద, పొలం దగ్గర, ఇంటి పక్కన భూమి ఉంటే అక్కడ కానీ ఉపయోగించుకొని వాళ్ళు కరెంట్ ఎంత కావాలంటే వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. వాళ్ళకు అవసరం మళ్ళా తీసుకోవచ్చు. లేకుంటే వాళ్లే బ్యాటరీ పెట్టుకుని దాన్ని ఛార్జ్ చేసుకొని వాళ్లే పోవచ్చు. ఇంటి దగ్గరనే మీ స్కూటర్ కానీ, కారు కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ మీరు ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అంతా మారుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇందులో కూడా దిశ బయోఫ్యూయల్స్ వస్తున్నాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఒకటి కాదు, చాలా వరకు మనం చూస్తూ ఉంటే ఈ గ్రీన్ ఇన్నోవేషన్లో చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఈ పవర్లోనే చాలా మార్పులు వస్తాయి మీకు. ఇంత మునుపు మనం వాడేదంతా కూడా పెట్రోల్, డీజిల్ వాడాం. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి.
ఒకప్పుడు థర్మల్తోనే కరెంట్ వచ్చేది, హైడల్తో కరెంట్ వచ్చేది. ఇప్పుడు అనేక విధాలుగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం. దీన్ని అందరూ కానీ మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారవుతుంది. నేను ఆలోచించే విధానం కాస్ట్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఏ విధంగా కరెంట్ వాడినా, లేకుంటే డీజిల్ వాడినా, పెట్రోల్ వాడినా ఎంత ఎఫెక్టివ్గా కాస్ట్ తగ్గుతూ వాడతామో అది వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్కన దేశం ముందే చెప్పాను, ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేదానికి ప్రారంభమైనాయి. కానీ ఇంకా మనం చేయాల్సి చాలా ఉంది. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాం. కానీ ఆ నమ్మకంతో కొద్దిగా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కానీ, ఇండస్ట్రీలో తయారయ్యే ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ కానీ ఒక నమ్మకం కలిగించాలి. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ రావాలి, బ్రాండ్ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి. ఒక్కసారి మనం ప్రోడక్ట్స్ అన్ని ఇండియా ప్రోడక్ట్స్ కూడా మీరు చూస్తే దేశ ఇవన్నీ లోకల్ ప్రోడక్ట్స్ అయిపోయినాయి, చాలా ఇదిగా ఉన్నాయి. అట్లా కాకుండా భవిష్యత్తులో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చి గ్లోబల్ బ్రాండ్స్ కానీ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే దట్ విల్ బి ది గేమ్ చేంజర్. దానికోసం ఈసారి ఫస్ట్ టైం మీరు చూస్తే ఇన్సెంటివ్స్ ఇచ్చే దాంట్లో కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి ఇన్సెంటివ్స్ ఇచ్చాము అధ్యక్ష. ఒక ఇండస్ట్రీలో రా మెటీరియల్, ఇంకొక ఇండస్ట్రీలో ఫైనల్ ప్రోడక్ట్, ఇంకొక ఇండస్ట్రీలో రా మెటీరియల్ తయారు చేయడానికి ఓవరాల్గా పెద్ద ఎత్తున దీనికి శ్రద్ధ పెడుతున్నాం. ఎక్స్పర్ట్స్ని మాట్లాడుతున్నాం, అందరిని ఇన్వాల్వ్ చేసి ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్తాం. బ్లూ ఓషన్ ఎకానమీ, మనకు సముద్రం ఉంది, సముద్రాన్ని ఇంకా మనం ఉపయోగించుకోలేదు. బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. సముద్రంలో సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఇంకో పక్కన దేశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది మీ గ్రామాల్లో మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే మరుగుదొడ్లు లేకుండా తెల్లవారితో నిద్రలేసి ఎవరూ లేనప్పుడు రోడ్డు పక్కన మరుగుదొడ్డికి పోయే పరిస్థితి. ఎవరన్నా వాహనాల్లో వచ్చి లైట్లు వేస్తే అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి. ఆ రోజు నేను ఆలోచించా, ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఆడబిడ్డల ఆత్మ గౌరవం పేరుతో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిచ్చాం. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్టు కూడా నేనే ఇచ్చాను. దగ్గర 15 మంది ముఖ్యమంత్రులతో ఆ రోజు రాసి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రహ్మాండంగా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి స్వచ్ఛ భారత్ నిధులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో వస్తే 83 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్ల మీద పేరుకుపోయే పరిస్థితి వచ్చింది. అది క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం, అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఒక 2 పని చేస్తున్నాయి. ఇంకో పక్క ఊర్లలో మీరు చూస్తే మీకు ఎక్కడ పోయినా కనపడుస్తూ ఉంటాయి. వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కట్టాం. అక్కడనే రీసైక్లింగ్, కాంపోస్ట్ కన్వర్షన్, దాన్ని మళ్ళీ పొలాలకు వాడడం. వాళ్ళు ఆ ఊర్లో ఉపయోగపడకపోతే మార్క్ ఫెడ్ ద్వారా కొని ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పాం. ఇవన్నీ చేస్తే అధ్యక్ష వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ. రాబోయే రోజు ఒక లెగసీగా తయారు కావాలి. నేను జపాన్కి పోతే అధ్యక్ష ఎక్కడ చెత్తే కనపడదు, ఎక్కడ కాగితమే కనపడదు. ఎక్కడన్నా కాగితం కనపడిస్తే ఆ కాగితం తీసుకొని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తాను. ఆ కల్చర్ రావాలని కోరుకుంటున్నా. అది వస్తే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. రెండవది ఆలోచన విధానం కూడా మారాలి. మనం అందరం కూడా తెల్లవారితో నిద్రలేస్తే నిన్న కూడా నేను చెప్పాను అధ్యక్ష, మనం టూరిజం రావాలనుకుంటున్నాం, ఇండస్ట్రీ రావాలనుకుంటున్నాం. ఇక్కడ మోసాలు చేస్తాం, తప్పులు చేస్తాం, బెదిరిస్తామంటే ఎవరు వస్తారు అధ్యక్ష? ఇక్కడ ఎవరు రారు. అందుకే మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. నీతి నిజాయితీగా ఉండాలి, వర్క్ కల్చర్ ఉండాలి. చెప్పిన పని చేసినట్టే ఉండే పరిస్థితి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని మళ్ళా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతాం.
నేను కూడా ఒకప్పుడు ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నెలకొక్క రోజు ఆ రోజు మీరు చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టి క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్ళాం. మళ్ళీ అవసరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా దేశ లాస్ట్ 10th పాయింట్ డీప్ టెక్. ఒకప్పుడు లిటరసీ గురించి మాట్లాడేవాడు, తర్వాత డిజిటల్ లిటరసీ గురించి మాట్లాడాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెనిట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. డేటా అంతా కూడా నాలెడ్జ్ అంతా క్లౌడ్లో ఉంది. రియల్ టైం డేటా అంతా కూడా మీరు చూస్తే శాటిలైట్ ద్వారా వస్తుంది, లేకపోతే డ్రోన్ ద్వారా వస్తుంది, సీసీటీవీ కెమెరాల ద్వారా వస్తుంది, సెల్ ఫోన్ ద్వారా వస్తుంది, ఐఓటీస్ ద్వారా వస్తుంది, వేరబుల్స్ ద్వారా వస్తుంది, రియల్ టైం డేటా వస్తుంది. ఈ రెండు కానీ పెనిట్రేట్ చేసే దిశ మీరు కానీ చేయగలిగితే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ రియల్ టైంలో వచ్చి ఆటోమేటిక్గా సొల్యూషన్ కూడా రియల్ టైంలో తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే ఒక కేస్ స్టడీ కింద చెప్పాను. ఈరోజు చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తే డేటా వల్ల చాలా లాభాలు వస్తున్నాయి. భవిష్యత్తులో డేటా వెల్త్ దిశ, ఇది సంపద. ఎంత డబ్బులు మీ దగ్గర ఉందనేది కాదు, ఎంత డేటా మీ దగ్గర ఉందనేది చాలా ముఖ్యం. ఆ డేటా కూడా అక్యురసీ ఉండాలి. ఇలాంటి గార్బేజ్ ఉంటే టెక్నాలజీలో గార్బేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఏదైతే క్వాలిటీ డేటా ఉంటే అనలిటిక్స్ ఉపయోగిస్తే మీకు అనలిటిక్స్ వల్ల వండర్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకే మొన్నే ఒకసారి ఐఐటి చెన్నై వచ్చారు, మెడ్రాస్ వచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమంతా డీప్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం, మేము కూడా పనిచేస్తాం, మీ ఆలోచనలు బాగున్నాయి, తప్పకుండా చేద్దామనే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన ఒక రాబోయే రోజుల్లో అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ, మెడిటెక్, మెడికల్లో టెక్నాలజీ, పవర్లో టెక్నాలజీ. దీనివల్ల కాస్ట్ రెడ్యూస్ చేసే అవకాశం వస్తుంది, వినూత్నంగా సొల్యూషన్స్ వచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం. 164 మందిలో 164 ఆలోచనలు ఉంటాయి. ఎఫిషియన్సీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది, నాలెడ్జ్లో డిఫరెన్స్ ఉంటుంది. టెక్నాలజీ 80-90% అందరి ఆలోచనలు, బెస్ట్ ఆలోచనలు తీసుకొని సొల్యూషన్ ఇస్తే మనం దాన్ని ఫాలో అయితే మన నిర్ణయాలు 90% కరెక్ట్గా ఉండే పరిస్థితి వస్తుంది. అదే భవిష్యత్తులో టెక్నాలజీ చేయబోయే పని. రెండోది, ఈరోజు డ్రోన్స్ చూస్తున్నాం. 20 మంది మందు కొట్టేది ఒక డ్రోన్ కొట్టేసే పరిస్థితి వస్తూ ఉంది. అనవసరంగా మందు, ఒకప్పుడైతే మందుల షాప్ వాళ్ళు చెప్తే ఆ మందు తీసుకొచ్చి కొట్టేవాళ్ళు. ఏ మందు కొట్టాలంటే ఆయన చెప్పేవాడు, నేను కొట్టేవాడు. 2 సార్లు 3 సార్లు కొట్టి అప్పుడు పాలైపోయేవాళ్ళు. ఈరోజు దిశ అవన్నీ పోయినాయి. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ పెస్ట్ ఉంటే అక్కడనే అప్లికేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎక్కడ మస్కిటో ఉంటే ఆ మస్కిటో దగ్గరనే అప్లికేషన్ చేసే పరిస్థితి వచ్చాం. ఇలాంటి టెక్నాలజీస్ అన్ని వస్తున్నాయి. ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకొని మనం రాబోయే రోజుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, కమ్యూనిటీ లివింగ్ అండ్ విలేజ్ టు బి బిల్డింగ్ బ్లాక్ కింద ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినప్పుడు దేశ ఈక్విటబుల్ యాక్సెస్ టు క్లీన్ వాటర్, పవర్ అవన్నీ ఇచ్చి, ప్రైమరీ హెల్త్ ఇవన్నీ ప్రమోట్ చేసి, గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ ఉపయోగించుకుని బ్యాంకింగ్ సర్వీస్ అన్నీ పెట్టి, అదే మరిగా ప్రివెన్షన్ ఆఫ్ లోకల్ ట్రెడిషన్స్, కమ్యూనిటీ సెంటర్స్ ఫర్ కల్చరల్, సోషల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ని క్రియేట్ చేయడం. గ్రామాల్లో ఇవన్నీ మనం క్రియేట్ చేయగలిగితే చాలా వరకు ఆ గ్రామ స్వరూపమే మారే పరిస్థితి వస్తుంది. 100% రోడ్డు కనెక్టివిటీ పెట్టడం, అదే మరి రోడ్లు కానీ నీట్గా వేసి ఆ వాతావరణం క్రియేట్ చేస్తే అక్కడి నుంచే పని చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఆ దిశ ఎక్కడికక్కడ మనం చూసినప్పుడు ఈ డిజిటల్ కనెక్టివిటీ ఇవన్నీ కానీ ఇవ్వగలిగి విలేజ్ యాజ్ ఎ యూనిట్ తీసుకొని, నేను అక్కడ ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ అన్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు విలేజ్ యాజ్ ఎ యూనిట్, వాళ్ళకు కావాల్సిన అన్ని ఫెసిలిటీ, డ్రైనేజ్ ప్రాపర్గా ఉండడం, సిమెంట్ రోడ్ వేయడం, కరెంట్ స్ట్రీట్ లైట్స్ పెట్టడం, రోడ్లు ప్రాపర్గా ఉండడం, వాళ్ళ మార్కెటింగ్ క్వాలిటీ చేయడం, అక్కడి నుంచి ఎకనామిక్ యాక్టివిటీకి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేసి సీనియర్ సిటిజన్స్ కూడా
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి వాళ్ళను కూడా ఎకనామిక్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈరోజు నేను ప్రమోట్ చేసేది మీకందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి బ్రతికినంత వరకు పనిచేస్తే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు, ఓల్డ్ ఏజ్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు రిటైర్ అవుతారో అక్కడి నుంచి మీరు సిక్ అయిపోతారు. అక్కడి నుంచి మీ మైండే ప్రిపేర్ చేస్తుంది, ఐ హ్యావ్ బికమ్ ఓల్డ్ కాబట్టి ఐ కెనాట్ వర్క్. రెండోది కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు అందరూ ఏ వయస్సులో అయినా సాయంత్రం వాకింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. మార్నింగ్ 6 గంటలు నిద్రపోతే నిద్రలేస్తా నేరుగా వాకింగ్కి వెళ్తున్నారు. ఒకప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ కాలేజీల్లో వాకింగ్ చేయడానికి అనుమతించడం లేదు, నా దగ్గరికి వచ్చారు. ఇట్ ఈస్ అ గుడ్ సైన్, ఒక మార్పు వచ్చింది. అయితే ఫిజికల్ వర్క్ ఎంత ముఖ్యమో మెంటల్ స్టిమ్యులేషన్ కూడా అంతే ముఖ్యం. మైండ్ కూడా పనిచేయాలి. మైండ్ పని చేయకపోతే కొన్ని రోజుల తర్వాత మతిమరుపు వస్తుంది, ఉండే విషయాలు మర్చిపోతాం. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ మనం పర్ఫార్మెన్స్ చేయగలిగినంత వరకు సీనియర్ సిటిజన్స్ కూడా పనిచేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం, సమాజాన్ని మొత్తం ప్రిపేర్ చేస్తాం. అది పోతేనే అధ్యక్ష, ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక 12 ప్రిన్సిపల్స్ మళ్ళా రిపీట్ చేశాం. యూనివర్సల్ టెక్నాలజీ ఎనేబుల్డ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ, ఫోకస్డ్ ఎడ్యుకేషన్, సేఫ్ డిగ్నిఫైడ్ అండ్ మీనింగ్ఫుల్ లివింగ్, నేచర్ పాజిటివ్ అప్రోచ్ టు డెవలప్మెంట్, city agglomerations with every household as growth center, logistics hub for the east, industries of the future, high quality and next generation innovation hub, global agri powerhouse and farmers prosperity, premier tourism destination. This one sector దేశ భవిష్యత్తులో టూరిజం అనేది చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, చాలా ప్రాస్పరిటీ తీసుకొస్తుంది. ఈసారి అయితే అల్టిమేట్గా 2047కి 20% కాంట్రిబ్యూషన్ జిఎస్టిపి టూరిజం రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 4% ఉంది, దాన్ని 20% తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. రెండవ దిశ రియల్ టైమ్ గవర్నెన్స్ విత్ డీప్ టెక్. ఈ వ్యక్తికి అన్యాయం జరగకుండా చేయాలనేది నా కోరిక. దీనికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు పిటిషన్లు వస్తున్నాయి. ఎందుకు ఆ పిటిషన్లు వస్తున్నాయి? 2-3 రకాలుగా వస్తున్నాయి. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్ అన్ని గవర్నెన్స్లో జరిగే అవకతవకల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఈరోజు వచ్చే పిటిషన్ల దిశ నేను చాలా స్పష్టంగా చెప్పాను. 60-70% ల్యాండ్ రిలేటెడ్ పిటిషన్స్. మీరు పరిష్కారం చేస్తే ల్యాండ్ కొత్తగా మీరు ఇవ్వరు, అతను ల్యాండ్ అతనికి ఇవ్వాలి. అతను ల్యాండ్ అతనిది కాదని 22A పెట్టేయడం, భూ కబ్జాలు చేయడం, రికార్డ్స్ తారుమారు చేయడం, సర్వేల పేరుతో ఇది చేయడం, కొత్త చట్టాలు తెస్తామని ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు మొత్తం ఆ వ్యవస్థని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అవసరమైతే ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని సదస్సులు పెడతాం, రెవెన్యూ సదస్సులు పెడతాం, మొత్తం వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేస్తాం. వన్స్ ఫర్ ఆల్ ఆ సమస్య పరిష్కారం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. జెన్యున్ పర్సన్స్ టార్గెట్ పెట్టుకొని మనం ఇచ్చే బెనిఫిట్స్ అని ఇద్దాం. ఈ 2 చేయగలిగితే 95% అది ప్రాబ్లమ్స్, పిటిషన్లు అన్ని తగ్గుతాయి. లేకపోతే నేను ఎక్కడ పోయినా కాగితాలు ఇస్తున్నారు, మీరు ఎక్కడ పోయినా కాగితాలు ఇస్తున్నారు, ఆ కాగితాలు ఇచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు చూసి ఏం పని కాలేదు, మీకు ఇస్తే లాభం లేదు అని మనల్ని అడిగే పరిస్థితికి వస్తున్నారు. దీనికే నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా. అది అయిన తర్వాత డెవలప్మెంట్, లేకపోతే ఎంపవర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏమేం చేయాలనో ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఇది అట్ ఎ గ్లాన్స్ 47 మనం ఎక్కడుంటాం అనే దానికి అవుట్కమ్స్. మనం నేను చెప్పిన 10 ప్రిన్సిపల్స్ మిగిలినటన్నీ మీరు చేసుకుంటూ వస్తే ఇవి మనం అచీవ్ చేయవలసిన గోల్స్. మీకు ఇప్పుడు 5,30,00,000 జనాభా ఉంది, ఇది 5,80,00,000 అవుతుంది అనుకుంటున్నాం. సోషల్ ప్రొఫైల్ 100% లిటరసీ, 100%
literacy as on today 72%. Economic profile 170 billion currently. అది 2.4 trillion ఎకానమీ కావాలి. జిఎస్టిపి 2.4 trillion. అచ్చెన్నాయుడు గారు అప్పుడే పెద్దలు వాసన పని లేదు, కష్టపడితే సాధ్యం, కొంచెం కష్టపడదాం, సాధిస్తాం, దానికి ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. ఇంకో పక్కన మీరు చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే 70.6, ఆవరేజ్ 70.6 years బతుకుతున్నారు. అది 85 yearsకి వెళ్తుంది. ఇంకో పక్కన ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ యాజ్ ఆన్ టుడే 45.8, అది 80% తీసుకెళ్తాం. ఇంట్లో కూర్చొని కూడా ఆడబిడ్డలు డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తాం. చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అదే మరి ఐటీ ఇళ్ల దగ్గరుండి టైం వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఏం చేయాలో చేపిస్తాం. ఇంకో పక్కన 3,200 కరెంట్లీ జిఎస్టిపి పర్ క్యాపిటా, దాన్ని 42,000 తీసుకెళ్ళాలి. పర్ క్యాపిటా 47కు చిరునామా ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇది జరుగుతుంది. ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదువుకొని అమెరికాకు పోతే 25 ఏళ్లలో అమెరికాలో తలసరి ఆదాయం భారతీయుంది $1,20,000. $1,20,000 ఆదాయం అక్కడ వస్తే ఇక్కడ మాత్రం 3,200, 3,000. అంటే ఎన్ని రెట్లు? 40 రెట్లు. ఇక్కడ చదువుకున్న మన బిడ్డలు అమెరికాకు పోయి ఇక్కడ వాళ్ళకంటే 40 రెట్లు ఆదాయాన్ని పెంచుకున్నారంటే అది చదువుకుండే ప్రాధాన్యత. అందుకని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, సాధ్యం అసాధ్యం కాదు, ఆ డైరెక్షన్లో మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. దాంట్లో ఇప్పుడు నేను చెప్పే 42,000 47కి, అప్పుడు వాళ్ళ ఆదాయం $1,20,000 కాదు, 10 లక్షలు $20 లక్షలు వచ్చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన అర్బనైజేషన్ పాపులేషన్ ఇప్పుడు 36%, దాన్ని 60% చేయాలని, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.1 ఇప్పుడు, అది 2 రావాలని, అది కూడా ఉండకూడదని అందరూ పనిచేసే మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే దానికి కూడా శ్రద్ధ పెడతాం. ఎక్స్పోర్ట్స్ ఈరోజు $19.3 బిలియన్ ఈరోజు, అది 450కి తీసుకుపోవాలనేది ఉద్దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బ్రాడ్గా కంట్రోల్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా సోషల్ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్ అన్నీ వచ్చాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవడానికి మనం ఆలోచిస్తాం. ఇప్పుడే మీరు చూస్తే చాలా పాలసీలు తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక పబ్లిక్ పాలసీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్యూచర్. ఒక పబ్లిక్ పాలసీ జీవితాలను మారుస్తుంది, దేశాల భవిష్యత్తును మారుస్తుంది. పాలసీ ఉంటేనే చాలదు, ఆ పాలసీని అమలు చేసే నాయకత్వం కావాలి. అవన్నీ చేయగలిగితే ఏదైనా సాధ్యం. ఇప్పుడే మనం శాండ్ పాలసీ తీసుకొచ్చాం, లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చాం, ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చాం, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ టూరిజం పాలసీ తీసుకొచ్చాం, ఏపీ స్పోర్ట్స్ పాలసీ 24-29, ఏపీ డ్రోన్ పాలసీ, ఏపీ వాటర్ పాలసీ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పాలసీ, స్క్రాపింగ్ ఆఫ్ 2 చిల్డ్రన్ చేసి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. ఇవి యాజ్ ఆన్ టుడే వచ్చాయి. ఇంకొక 5-10 పాలసీలు వస్తాయి. అల్టిమేట్గా పాలసీ ఫ్రేమ్ వర్క్ కూడా రెడీ అవుతా ఉంది. ఇంకా ఇది ఎగ్జిక్యూషనే మన పని. ఇది ఎగ్జిక్యూషన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అందుకే దీనికి ఎక్కడ పాలసీలు కావాలో పాలసీ ఫ్రేమ్ వర్క్ ఇస్తాం. ఇంకెవరికి డిస్క్రిప్షన్ లేదు. ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటేట్ చేసుకుంటూ ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాలసీల ప్రభావం అప్పుడే మన మీద కనపడస్తూ ఉంది. పాలసీలు ఉంటేనే సరిపోదు, దానికి సరైన నాయకత్వం ఇచ్చే ఆలోచన మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే ఏపీఐసిలో 3,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 9,573 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి.
మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నాశనం చేస్తే మళ్ళా స్ట్రీమ్ లైన్ చేశాం. 4,000 కోట్లు పెట్టుబడి వస్తుంది, 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. SIPB ఇండస్ట్రీస్ అన్ని కూడా మిత్తల్ స్టీల్ ప్లాంటు, LG ఎలక్ట్రానిక్స్ ఇవి ఇచ్చాం. 73,000 కోట్ల రూపాయలు ఒకే మీటింగ్లో క్లియర్ చేశాం. దీంట్లో 27,891 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. SIPB ఎనర్జీ కింద 11,900 కోట్లు క్లియర్ చేశాం. 6,075 కోట్లు వస్తాయి, 6,075 మందికి ఉద్యోగాలు వస్తాయి. NTPC ఇప్పుడే చెప్పాను, PM ఈజ్ లేయింగ్ ఫౌండేషన్ అని 1,81,000 కోట్లకు phase 1, phase 2, phase 3 చేస్తున్నారు. 1,22,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. NHPC 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, 7,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రిలయన్స్ CBG ఏదైతే ఉందో దానికి 65,000 కోట్లు పెడుతున్నారు, 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మొత్తం ఇప్పటికి చూస్తే 4,38,400 కోట్ల రూపాయల పెట్టుబడితో 4,53,039 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నాం. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పాలసీని ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని ఆచరించడంలో, మార్కెట్ చేయడంలో, ప్రాసెస్ చేయడంలో పర్ఫెక్ట్గా చేస్తే అవి సాధ్యం అవుతుంది. ఇప్పుడు CRDA ఈరోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి, మనం డిస్కస్ చేయలేకపోయాం. కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. NGOs, AAS క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. LPS ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. LPS ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం 30 నెలల్లో 3 దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 years, 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు గర్వపడేవిధంగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది నీకు చాలా కోరిక ఉంది, మీది ఊరే కాబట్టి అవసరం లేదు మీకు. చూద్దాం, ఒకసారి ఆలోచించి ఫస్ట్ వచ్చారు కాబట్టి ఎమ్మెల్యేస్ అందరూ వాళ్ళు కూడా మళ్ళీ రావడానికి, అదే మరి హైదరాబాద్లో కూడా ఇచ్చాం. దాన్ని ఒక ట్రాన్స్పరెంట్గా ఏం చేయాలో ఆలోచించి అది కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం మీరు ఒకసారి చూస్తే 14, 19, 7 మండలాలు తీసుకొచ్చాం. 11,702 కోట్లు ఖర్చు పెట్టాం. అది ఈరోజు 55,548 కోట్లు అవుతుందని 17-18లోనే CWC అందరూ కూడా అప్రూవ్ చేశారు. 72% పూర్తి చేశాం. ఇంకో పక్క వరల్డ్ రికార్డ్, అది గిన్నిస్ రికార్డ్, 32,315 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయించాం. అదే మరి వీళ్ళు వచ్చిన తర్వాత మీరు చూస్తే 3.84% పనులు చేసి మొత్తం డ్యామేజ్ చేసి డయాఫామ్ వాల్ నాశనం చేస్తే ఇప్పుడు మళ్ళా డయాఫామ్ వాల్ కొత్తగా కట్టే పరిస్థితికి వచ్చాం. ఏదేమైనా వే ఫార్వర్డ్ మీరు చూస్తే 12,157 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. అదే మరి ఈరోజు చూస్తే డయాఫామ్ వాల్ కూడా
ఏజెన్సీని ఫిక్స్ చేసేసాం. రేపు రాబోయే రోజుల్లో ప్రిపరేటరీ వర్క్స్ అన్ని పూర్తయినాయి. డయాఫామ్ వాల్ అయితే మార్చి 2026కు పూర్తవుతుంది. ప్రాజెక్ట్ పూర్తిగా డిసెంబర్ 2027 లోపల ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. నెక్స్ట్, ఇది పోలవరం సైట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది మీకు బ్రాడ్గా చూపించినప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసి చూపించాం, 10 ప్రిన్సిపల్స్ చూపించాం, మిగిలిన ఫ్యామిలీ వ్యవస్థ ఇవన్నీ కూడా చెప్పాం. ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు పోవాలో చెప్తూనే ఇప్పుడు యూస్ కేసెస్ కూడా ఏ విధంగా మనం ఈ 4 నెలల పాలసీల వల్ల ఏమేం చేసాం అవి కూడా మీకు చూపించాం. ఈరోజు భవిష్యత్తులో మానిటరింగ్ మెకానిజానికి లీడర్షిప్ కౌన్సిల్, స్టీరింగ్ కమిటీ, స్టేట్ లెవెల్లో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెట్టి దానికి కావాల్సిన అడ్వైజరీ కమిటీ, ప్రొఫెషనల్ సపోర్ట్, లైన్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా అనుసంధానం చేస్తాం. ఏదైతే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మానిటరింగ్ మెకానిజం ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటే మనం అనుకున్న లక్ష్యాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అందుకని స్టేట్ లెవెల్లో ఒక మెకానిజం తయారు చేస్తున్నాం. ఇది అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకటి తయారు చేస్తాం. ఎకనామిక్ గ్రోత్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, రియల్ టైం గవర్నెన్స్ అన్ని కూడా పెట్టి అక్కడనే మానిటర్ చేస్తూ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని ఆన్లైన్లో అనుసంధానం చేసి రియల్ టైంలో మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మండల్ లెవెల్లో కూడా ఇది చేసి ముందుకు పోతున్నాం. అంటే 3 లెవెల్స్లో, 1 స్టేట్, 2 డిస్ట్రిక్ట్, 3 మండల్ లెవెల్లో కూడా చేస్తాం. దీనికి విజన్ డాక్యుమెంట్స్ అనేవి తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇక్కడ క్లియర్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ పెడతాం. ఏ వ్యక్తి ఏ విధంగా పనిచేయాలి, పని చేయకపోతే స్టాండర్డ్ టైంలో పని చేయకపోతే ఎందుకు చేయలేదు, నెక్స్ట్ ఏ విధంగా ఎక్సలరేట్ కావాలి, అవసరమైతే కొంచెం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తాం. టెక్నాలజీ పెరిగింది, బిజినెస్ రూల్స్ అన్ని ఓల్డ్లో ఉన్నాయి, అవి అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా ఫ్యూచరిస్టిక్గా వచ్చేసింది. ఈ 2 అనుసంధానం చేసి ఏ విధంగా చేయాలనో మొత్తం ఆలోచించి దానికి కూడా రిఫార్మ్ చేస్తాం. రాష్ట్రాన్ని మొత్తం మనం చూస్తే అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ వస్తానే ఒక 2-3 టాప్ పీపుల్ని పెట్టి కంట్రీలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మనం కూడా ఎవరైతే ఎలాన్ మస్క్ అని రామస్వామిని 2 పెట్టి వారు కూడా తెచ్చే పరిస్థితి వచ్చారు. మనం కూడా అవన్నీ ఆలోచిస్తాం. ఆలోచించి ఏమేం చేయాలో చేస్తూనే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఈ 3 సెక్టర్స్లో మీరంతా కూడా మనం ఎకానమీ జిఎస్టిపిని మానిటర్ చేస్తాం. ఇంకొక పక్కన మనం సేవలు అందిస్తూ ఉంటాం. 1 మనం ఇచ్చే వెల్ఫేర్, 2 మనం ఇచ్చే రెగ్యులేటరీ సర్వీసెస్, ఇవన్నీ కూడా వేరియస్ థింగ్స్ పెట్టుకొని అల్టిమేట్గా ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా ట్రాన్స్పరెంట్గా ఎక్కడికక్కడ పనులు చేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల చాలా వరకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎక్కడికక్కడ క్లియర్ మెజరబుల్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటూనే, అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే డివిజన్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అక్కడ డిస్ట్రిక్ట్, మండల్ లెవెల్కి తీసేపోయి అన్ని ఏరియాల్లో జవాబుదారీతనం తీసుకొస్తాం. రేపు రాబోయే రోజుల్లో ఒక ఆఫీసర్, ఇప్పుడు నేను చూస్తున్నాను, మానవతా దృక్పథంతో హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించి సమస్యల పరిష్కారం చేయమంటే మనం ఒక పిటిషన్ పంపిస్తే ఆయన పైకి పంపిస్తాడు, అంటే కిందికి పంపిస్తాడు, డిస్పోజ్ అయిపోయింది అంటాడు. ఇది కరెక్ట్ డిస్పోజల్ కాదు. డిస్పోజల్ అంటే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించడం, హ్యూమన్ యాంగిల్లో ఆలోచించడం. అంతేకాకుండా పక్క వాళ్ళకు పంపిస్తే మళ్ళా అతను తిరుగుతానే ఉంటాడు. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు తిరుగుతున్నారు. జీవితాంతం తిరిగే పరిస్థితి వచ్చారు. తిరిగి తిరిగి విసిగిపోయి కొంతమంది జీవితాలు వదులుకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే లిటిగెంట్స్గా తయారైపోయి సమాజం పట్లనే అసహించుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే దీనికి ఎక్కడో ఇక్కడ పరిష్కార మార్గం పెట్టాలి. నేను అదే ఆలోచిస్తున్నా. టెక్నాలజీ ఒక హ్యాండీగా వచ్చింది, దీన్ని కూడా ఉపయోగించుకుందాం. ఉపయోగించుకుని నేను రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగానికి పిలిపిస్తున్నాను.
ఈ రాష్ట్రం బాగా నష్టపోయాం. ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు, కానీ ఇక్కడ రాణించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఈరోజు దక్షిణ భారతదేశంలో తక్కువ జిఎస్టిపి వచ్చే రాష్ట్రం, తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. దీన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అధికార యంత్రాంగాన్ని కూడా కోరేది, మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఆలోచించి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రండి. అందరం కలిసి పనిచేద్దాం. అందరికీ గౌరవించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. December 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా. 6 నెలలు అయింది, చెప్పాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. ఇంకా జవాబుదారీతనం తీసుకొస్తూనే ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇవి చేస్తూ ఈరోజు ఇంత మునుపు చేశాం. వీ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్, వీ విల్ డూ ఇట్ అగైన్. ఇది అసాధ్యం కాదు. మనం చేసిన పని ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్, తెలుగు కమ్యూనిటీ ఒక ఎగ్జాంపుల్, తెలుగు డయాస్పోరా ఎన్ఆర్ఎస్ ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఈ రాష్ట్రంలో చేయాలంటే ఒక పాలసీ మేకర్స్గా, ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఇచ్చిన మన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం మీరందరూ ముందుకు రండి. ఎప్పటికప్పుడు ఈరోజు నేను చెప్పినట్టన్నీ రాష్ట్రానికి నేను ఆలోచిస్తే మీ అందరి మీద మీ నియోజకవర్గం యొక్క బాధ్యత ఉంది. నాకు కూడా నా నియోజకవర్గం బాధ్యత కూడా ఉంది. నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తూనే రాష్ట్రం కోసం ఒక ప్రణాళిక తయారు చేశాం. ఇక్కడే డిప్యూటీ సీఎం గారు ఈరోజు లేరు, కానీ వారికి కూడా చెప్పాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం శాసనసభ్యులందరూ ఉన్నాం. మనందరి సమైక్య బాధ్యత, సంయుక్త బాధ్యత. ఏ విధంగా మనం నియోజకవర్గాలను అభివృద్ధి చేద్దాం, పోటీ చేసి అభివృద్ధి చేద్దాం. ఆల్ ఇండికేటర్స్లో మనం ముందుంటామో దానికి శ్రీకారం చుట్టండి. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత ఒక లీడర్గా, మీ యొక్క టీం లీడర్గా నా బాధ్యత. దాన్ని ఉపయోగించుకోవడం మీ అందరి యొక్క బాధ్యత మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మనం పెట్టిన విజన్ 2047, ఆ రోజు విజన్ అంటే నవ్వారు, ఇప్పుడు నవ్వేవాళ్ళు లేరు. ఎందుకంటే నవ్వితే ప్రజలు అసహించుకుంటారు. అప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈయన విజన్ మాట్లాడుతున్నాడు, 420 అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏది అసాధ్యం కాదు, సాధ్యం. అది సాధ్యం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఆ విషయం కూడా నేను చెప్తున్నా ప్రజలందరికీ. డబ్బులు 10 లక్షల దగ్గర 9,74,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, సర్వీసింగ్ చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం సూపర్ 6 కానీ, అదే సమయంలో మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చాలి. మళ్ళీ మనం అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెడితేనే మళ్ళా సంపద సృష్టిస్తాం. కాబట్టి అంత ఈజీ అని నేను చెప్పను, కానీ అసాధ్యం మాత్రం కాదు. కేంద్రం సహకరించాలి. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే అమరావతిని పూర్తి చేస్తుంటే ఈ రోజుకి అమరావతిలోనే ఒక 10,000, 15,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే హైదరాబాద్లో వస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. తమిళనాడుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే తెలంగాణ, చెన్నై నుంచి వస్తుంది. అంటే అలాంటి రాజధాని చేసి 3 ముక్కలు ఆటాడి 5 సంవత్సరాలు ఒక క్రూషియల్ టైంని పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఈరోజు పోలవరం పూర్తి అయి ఉండి కొంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే, ఇరిగేషన్ కానీ మనం నీళ్లు ఇవ్వగలిగి ఉంటే వ్యవసాయం బాగా అభివృద్ధి అయ్యేది. వ్యవసాయం పెరిగితే రైతులు బాగుపడేవాళ్ళు. రైతులు పండించిన పంటల వల్ల జిఎస్టిపి వచ్చేది.
రైతులకు కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడేది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని వీలైనంత తొందరలోనే ఇనాగరేట్ చేస్తాం. మీ అందరికీ చెప్పాం, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పగలిగితే చెప్పండి, కాకపోతే మీరు రాసివ్వండి. ఇంకా వినూత్నమైన ఆలోచనలు మీకు వస్తే ఆ ఆలోచనలు కూడా ఇవ్వండి. అన్ని ఆలోచనలు ఎగ్జామిన్ చేస్తాం, ఫైనల్గా అడాప్ట్ చేస్తాం. ఇది అడాప్ట్ చేయడమే కాదు, మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు కానీ చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వసారి ఎమ్మెల్యే, 10వసారి కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వసారి ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కోరుకుంటున్న దిశ మీ ద్వారా ఈరోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర. ఇక్కడ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి. ప్రజలు కూడా 2047కి మీరు ఎక్కడుంటారో మీరు కూడా ఆలోచించండి. అన్ని విధాల మీకు చేయూతనివ్వడం, అందుబాటులో ఉండడం, అన్ని విధాల అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేసినప్పుడు మీరు కూడా భాగస్వాములయ్యి మీరు కూడా చర్చించుకుని మీరు కూడా తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుంటే మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఆలోచించండి. ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు. ఇంకా ప్రజలు కూడా చర్చిస్తాం. చర్చించి దీనికి ఒక దీర్ఘకాలంలో వాళ్ళందరి భవిష్యత్తుకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విజన్ తయారు చేసుకోండి. మీ కుటుంబానికి 2047కు మా కుటుంబం ఇక్కడ ఉండాలి అని మీరు ఒక ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేయగలిగితే అది వినూత్నమైన మార్పులు తీసుకొస్తుంది. మీ కుటుంబం ఒక ముఖ చిత్రమే మార్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, ఇది ఒక చరిత్ర దిశ, దానికోసం ఇది ఇచ్చాం. దీన్ని పూర్తిగా మీరు సహకరించిన దానికి మీకు ఎమ్మెల్యేలందరూ విన్నారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక 5-10 నిమిషాలు. మీరందరూ కూడా తొందరలో ఉంటారు. ఈరోజు ఇంటికి పోవాలని, ఇంటికి పోవడం ఎప్పుడు పోతాం కానీ భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం నుంచి మీరంతా కూడా 3 అయింది. భోజనం కూడా లేకుండా అందరం కూడా చేశాం. మనస్ఫూర్తిగా అవకాశం